ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. శాసనసభలో మాట్లాడిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పార్టీ కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్. వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా స్పష్టం. ఘనంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. జపమాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. శాస్త్రీయ నృత్యాలను ప్రస్తుత తరానికి తెలియజేసేందుకు కృషి. నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ హరిగురు శర్వణ్ ప్రకటన. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో ప్రస్తావించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం అలా కాకుండా ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ మెరైన్ ఫిషర్మెన్ కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా సాయం చేయకుండా, ఎటువంటి పనిముట్లు ఇవ్వకుండా అన్యాయం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, మీ చేతుల మీద కూడా చాలామందికి సహాయం చేస్తారు. ఇన్లాండ్ ఫిషర్మెన్ చెరువుల మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళకి చెరువులో చేప పిల్లలు ఇచ్చారు అధ్యక్ష. చేప పిల్లలు ఇచ్చిన తర్వాత అవి పట్టుకోవడానికి వల్ల కూడా ఇచ్చారు అధ్యక్ష. వల్ల ఇచ్చిన తర్వాత దూర ప్రాంతాలు తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు కావాలంటే ఐస్ బాక్సులు ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా దూర ప్రాంతం పట్టుకెళ్ళాలంటే మోపెళ్ళు కూడా ఇచ్చారు అధ్యక్ష. మీరు కూడా మీ చేతుల మీదుగా అవన్నీ ఇవ్వడం జరిగింది, మంత్రి గారి చేతుల మీదుగా కూడా. అదేవిధంగా దూర ప్రాంతాలు తీసుకెళ్లాలంటే వ్యాన్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. అందులో ఓన్లీ ఫిషర్మెనే కాదు అధ్యక్ష, SC, STలు కూడా ఉంటే ఏదైతే ట్రైబల్ ఏరియాలో అలాంటి సొసైటీలు కూడా వాళ్ళు కూడా 90% సబ్సిడీ ఇచ్చి సాయం చేయడం జరిగింది అధ్యక్ష. అలానే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సహాయం ఏంటి కూడా పొందలేదు అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే మెరైన్ ఉందో మెరైన్ ఫిషర్మెన్ కూడా లాంగ్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు తెలిసేది కాదు అధ్యక్షానికి. తెలియక సముద్రంలో ఆ బోట్ ఎక్కడికో వెళ్ళిపోవడం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ మిషన్స్, VHF సెట్లు, డాట్ మిషన్స్ ఏదైతే ఆ విధంగా సాయం చేసి ఆ టెక్నాలజీ ద్వారా సైక్లోన్ వస్తుందని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేవారు అధ్యక్ష. అలాంటివి కూడా సాయం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ట్రాన్స్పరెంట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ట్రాన్స్పరెంట్ అంటే ఈరోజు ఆ మిషన్ బోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే సెల్ ఫోన్లోనే ఇప్పుడు ఏదైతే మనం లొకేషన్ షేర్ చేసుకుంటున్నామో ఆ లొకేషన్ షేర్ చేసుకుంటే ఆ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోతారు అధ్యక్ష. అదే కాకుండా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అక్కడ అందులో బటన్ నొక్కితే మనకి సెంట్రల్ ఆఫీస్కి కమ్యూనికేషన్ వస్తుంది, వెంటనే కాపాడుతున్నారు అధ్యక్ష. నేవీలో వెళ్తున్నారు, వెంటనే
కోస్ట్ గార్డ్ వెళ్తున్నారు, వాళ్ళని కాపాడుకుని తీసుకొని వచ్చేస్తున్నారు అధ్యక్ష. అలాంటి మిషన్లు కూడా ఏది కూడా సాయం చేయలేదు అధ్యక్ష. గతంలో మనం ఇచ్చినవి కూడా గతంలో ఇచ్చినవి పాడైపోతే కనీసం అలాంటి మిషన్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ మిషన్లు ఫ్రీగా ఇచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏదైతే మెరైన్ ఫిషర్మెన్ కానీ ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు రేపు పొద్దున్న 2026లో 2.0 ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వస్తుంది అధ్యక్ష. 2026లో ఏప్రిల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ స్కీము మన ప్రభుత్వం ఇచ్చే స్కీములన్నీ కూడా రేపు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ మెరైన్ ఫిషర్మెన్ కానీ సమావేశాలు పరిచి వాళ్ళకి కావలసిన పరికరాలు ఇచ్చి అన్ని విధాలు ఆదుకునేలాగా మీ ద్వారా సాయం చేయమని కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈనాడు నేనేమంటానంటే మన ప్రభుత్వం కూడా సమావేశాలు పెట్టి వాళ్ళ అవసరాలు ఏమున్నాయో అడుగు తెలుసుకుని పనిచేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అన్యాయానికి గురవుతున్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్ ను ప్రారంభించడం జరుగుతుందని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిజిటల్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దవలూరి దొరబాబు, తోట నరసింహం, వంగగీత విశ్వనాథ్, మాజీగూడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకుని తదనంతరం ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఒకటి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనం ఎంటర్ అయితే, మన మొబైల్ ద్వారా ఎంటర్ అయితే మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కోసం అందులో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా IVRS కాల్ ద్వారా 04049171718 నెంబర్కి కాల్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మరొకసారి అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమం అని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గం తుని నియోజకవర్గంలో మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే 1-2 నెలల వ్యవధిలో మరి ఒక నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆయన 5 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాటం చేసి మరణించడం జరిగింది. కనీసం కేసు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి మా పరిస్థితి. ఏ మీడియా కూడా కవర్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి అభాగ్యుల కోసమే ఈ డిజిటల్ బుక్ జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి అండగా నిలబడడం కోసమే ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తుంది. ముందు రోజు నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టుల మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే లేకపోతే వేరొకరు మాటలైతేనే చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిని, చిరంజీవి గారి గురించి మాట్లాడిని, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్ గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా కానీ, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్ళలో తేడా కానీ, లేకపోతే మరి సీజ్ ద షిప్, మరి ఇక్కడ ఈ వసూళ్ళలో తేడాలు ఏమైనా పరిపచ్చులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ప్లాన్డ్ గానే బొండా ఓం ప్రశ్నించనే జనసేన వాళ్ళని, లేకపోతే నేను బాలకృష్ణ గారు మాట్లాడిని చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాన్డ్ గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్ గా ఒక పిక్చర్ తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి.
దయచేసి మరి ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ గారితో మాట్లాడించడం జరిగింది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్చోడు ఏదో మాట్లాడాడని చెప్పేసి తేలిగ్గా తీసి పారేస్తారు. పిచ్చి మాటలు బాలకృష్ణ మాట్లాడాడంటే ఈ రాష్ట్ర ప్రజలు తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వగలిగారు. పవన్ కళ్యాణ్ గారికి అయితేనే, లేకపోతే చిరంజీవి గారికి అయితేనే. అదే విధంగా మరి ఇది కాకినాడ జిల్లా కాబట్టి చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలకి అయితేనే మరి వాళ్ళు ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చిరంజీవి గారే బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా గౌరవం ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, మా సమస్యలు విన్నారు, అవి పరిష్కారం చేశారని చిరంజీవి గారే మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు పెద్ద మనిషి, ఒక మాట అయితే చెప్తున్నాను, ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి టైంలో, మీ తమ్ముడు బురద జల్లి టైంలో ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీరు పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నాను. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 6వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు జపమాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 6వ రోజు జపమాల అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారిని జపమాల అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ జపమాల అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్, ట్రస్టీలు వంకాయల రాజ్ కుమార్, స్వాతి దంపతులు సౌజన్యంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెకండి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగెళ్ల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీర ప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా 6వ రోజు కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని జపమాల అవతారంలో భక్తులకు దర్శనం ప్రారంభమైంది 5 గంటల నుంచి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే అవతారంలో అమ్మవారిని ఈవేళ దర్శించుకోలేనటువంటి భక్తులు ఎవరు ఉంటే రేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శించుకోవచ్చని మీ ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా పగడబందీగా పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా చూడాలనేటువంటి సంకల్పంతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు ఇక్కడ లేనప్పటికీ కూడా ప్రతిరోజు ఇక్కడ విషయాలు తెలుసుకుని మాకు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా కమిటీ తరఫునే, నా తరఫునే అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇలాగ ఇది 6వ రోజు. ఈ 6 రోజులు కూడా ఏకదాటిగా ఒకే విధంగా భక్తులు రావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అసౌకర్యం లేకుండా రాత్రి 2-3 అవుతున్నా సరే భోజనం ఏర్పాట్లు కూడా చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మవారు దయతో భక్తులందరూ కూడా సహకారంతో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలను ప్రస్తుత తరం తెలుసుకునే విధంగా నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పనిచేయడం జరుగుతుందని నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ హరిగురు శర్వణ్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక గోదావరి కళాక్షేత్రంలో నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దసరా నృత్య మహోత్సవ పురస్కార్ 2025 కార్యక్రమంలో భాగంగా కళాకారులకు నృత్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది పైబడి నృత్య కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ యువ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ కిరణ్ ను సత్కరించి అవార్డును అందజేయడం జరుగుతుందన్నారు. గత 39 సంవత్సరాల
సంవత్సరాలుగా తమ అకాడమీ ద్వారా యువ కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ లోకేష్, ఫ్యాబిన్ కన్వెన్షన్ సీఈఓ తేజ నాయుడు, అధిక సంఖ్యలో నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు హరిగురు శర్వన్. నేను నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఫెస్టివల్ డైరెక్టర్ని. ఈ ఇయర్ 2025 దసరా నృత్య మహోత్సవ్ అని చెప్పి శక్తి పురస్కార్ ఈవెంట్ చేస్తున్నాము ఈరోజు. ఇందులో భాగంగా సంగీత నాటక అకాడమీ యువ అవార్డు అయిన డాక్టర్ వసంత్ కిరణ్ గారికి ఈరోజు శక్తి పురస్కార్ అవార్డు ఇవ్వబోతున్నాం. దీనిని మన ఎంపీ గారు ఉదయ్ గారు ఆయన చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. అండ్ ఆల్సో మన ఎమ్మెల్యే గారు తదితరులు అందరూ వస్తున్నారు. ఈ రోజున నృత్యాంజలి 39 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నృత్యాంజలి ఈ శక్తి పురస్కారాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 200 మంది పైగా విద్యార్థులు పొద్దుట 8 నుంచి సాయంత్రం 8 దాకా ప్రదర్శనలు ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పొద్దుట నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేస్తున్నారు. అందరూ చాలా బాగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ స్వశస్త పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరంలోని గాంధీనగర్లో గల పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని 41, 42, 43, 44, 45, 47 డివిజన్లకు చెందిన మహిళలకు ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలు పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గోడి సత్యవతి వెంకట్, డాక్టర్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి వైద్యం టెస్టులు చేయడం, వారికి మందులు ఇవ్వడం, అలాగే చిన్నపిల్లలకి టీకాలు ఇవ్వడం, డెంగ్యూ, మలేరియా, టీబీ లాంటి వాటికి టెస్టులు చేయించడం, ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిలో ఇదొక భాగం. ఈరోజు 41వ డివిజన్లో 7 డివిజన్లో ఉన్నటువంటి జనాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆరోగ్య టెస్టులో పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఈ 4 వార్డుల్లో కూడా ఏఎన్ఎం నర్సులు ఉంటారు, అక్కడ సూపర్వైజర్ ఉంటారు, అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చాలా తీసుకుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి భారతదేశంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఒక రోజు ఒక ఆడవాడికి జ్వరం వచ్చిందంటే ఆ మగవాళ్ళుగా టీ పొడి పంచుతారు కూడా ఎక్కడ ఉందో తెలియదు మనకి. కుటుంబం బాగోవాలన్నా, సమాజం బాగోవాలన్నా, ఏది బాగోవాలన్నా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆ మహిళల ఆరోగ్యం కోసం అనేకమైనటువంటి వ్యాయామం ఖర్చు పెట్టి ఈ యొక్క కేంద్రాలు నియమించడం జరిగింది. ఈ పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చిన్నపిల్లలు తీసుకుని వచ్చి మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అందరూ అందుబాటులో మన ఇంటిలోంచి గడప బయట ఎక్కేటప్పటికీ ఏదైతే ఉందో మనకి 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం సారాంశం ఏంటంటే మెయిన్గా మనకి మహిళలు ఎవరైతే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మెయిన్గా మనము చేయించాల్సి ఉంటుంది. అందుకే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా లేడీస్కి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ మూడింటి మీద స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ డాక్టర్ సూచనల మేరకు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళకి మనము పెద్ద హాస్పిటల్ అదే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఓపీ నెంబర్ 222లో పంపించడం జరుగుతుందండి. అలాగే మెయిన్గా ఇక్కడ మనకి హాస్పిటల్లో ఏంటంటే ఇమ్యునైజేషన్ పరంగా కానివ్వండి, నార్మల్ హైపర్ టెన్షన్, డయాబెటిక్ సంబంధించింది, టీబీకి సంబంధించింది ఏమేమి మనం శిక్షణలు ఇవ్వాలి ఏంటి అనేది మెయిన్గా మనం ఇక్కడ అవగాహన ఇచ్చి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మందులు కూడా మనం ఇక్కడి నుంచే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రజలందరూ కూడా మెయిన్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో వచ్చి మీ ఏదైతే సచివాలయం పరిధిగా ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయో మీరందరూ వచ్చి హాస్పిటల్లో మొన్న సెప్టెంబర్ 17 నుంచి రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రత్యేకంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అని చెప్పి ప్రత్యేకంగా మహిళలకి ఈ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెంటర్లో కూడా మహిళలకి ప్రత్యేకమైన టెస్టులు, కొన్ని రకాల
వైద్యానికి సంబంధించి అనేకటివి చేయడానికి జరుగుతుంది. అదే ఇక్కడ మన గాంధీనగరం సెంటర్లో విజిట్ చేయడానికి రావడం జరిగింది. చక్కటి వాతావరణంలో ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఉపయోగించుకుని మరి మండల అధ్యక్షురాలు గోడి సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది మహిళలతోటి ఈరోజు హెల్త్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. హెల్త్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సశక్తి పరివార్ అనే కార్యక్రమంలో ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం సాగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే మహిళలు, ముఖ్యంగా బాలింత మహిళలు, వారికి సరైనటువంటి పోషణ పదార్థాలు అది అందించడం ఎలా, ఏవేవి తీసుకుంటే మంచిది, వారి పిల్లలు ఏం చేస్తే ఆరోగ్యవంతంగా కడుపులో పెరుగుతారు అనేటువంటి విషయాల్లో అద్భుతంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందరికీ డిస్ప్లే చేయడం జరిగింది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల నిర్వహణ పీపీపీ విధానంలో చేపట్టడం సరికాదని, వైద్య విద్యార్థులకు, పేద రోగులకు ఈ నిర్ణయం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైకాపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ విధానంను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైకాపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ విధానంను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. 6,000 కోట్ల బడ్జెట్ పెడితే ఈ కాలేజీలన్నీ పూర్తవడం, అక్కడ మన పిల్లలకి అడ్మిషన్స్ రావడం, అలాగే అక్కడ ఆసుపత్రులు పనిచేయడం జరుగుతుంది. గతంలో మీరు అందరూ వినే ఉంటారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఎన్నో పథకాలు ఇవ్వలేదు. లాస్ట్ 2024-25లో ఆ విషయం అందరికీ తెలుసు. అందులో మా లానేస్తం కూడా ఉంది. మా లాయర్లకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని 10,000 చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని విస్మరించడమే కాకుండా గతంలో ఇచ్చి 5,000 రూపాయలు కూడా ఇవ్వడం మానేసింది. సో అలాగే వాహన మిత్ర కానీ ఇలాంటి ఎన్నో పథకాలు మానేసినాయి. ఇన్ని పథకాల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది. అది కాకుండా అప్పులు ఉన్నాయి. ఈ 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి పెద్ద పనేం కాదు. కేవలం ఇది కొంతమందికి లబ్ధి చేయడానికి, ప్రభుత్వం యొక్క ఆస్తిని నిర్వీర్యం చేయడానికి. ఎందుకంటే ఈ పెద్ద హాస్పిటల్స్ అవి కడితే రేపు పొద్దున అవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, బిల్డింగ్స్ కానీ. మీరు గతంలో చూసాం, కోవిడ్ పాండమిక్ టైంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ని వేల మంది బతికారనే విషయం అందరూ కళ్ళతో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా దోచుకున్నా చూసాం. ఈ పొద్దున ఇవి కూడా పీపీపీ పద్ధతిలో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళు ఎవడో కూడా డబ్బు పెడతాడు, డబ్బు తీసుకుంటాడు. అది ఎవరి భారం? ప్రజల దగ్గరే భారం, ప్రజల భారం పడుతుంది. కాబట్టి వీటిని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత దీన్ని వ్యక్తం చేస్తారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియచేయాలని ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారికి ఈ అడ్వకేట్స్ కాకినాడ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చి వారి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి, అంటే పేదలకు, సామాన్యులకు అతి చేరువలో వైద్య విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ విద్యా వైద్యం అనే ఆ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొని ఆయన ఉచితంగా అందరికీ చెందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 17 కాలేజీలు ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించడం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే 5 కాలేజీలు అవి ఆచరణలోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే. మిగిలినవి కూడా ఆచరణకు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాలేజీలన్నింటినీ కూడా ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా, అలాగే ఈ సామాన్యులకు, పేదలకు మరి వారికి ఉన్నటువంటి హక్కుని కాలరాసే విధంగా ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఏంటంటే ఈ కాలేజీలను అప్పగిస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది తేటతెల్లం అవుతా ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ఏంటంటే ఎకరం 100 రూపాయలు చొప్పున 100 ఎకరాలు, మరి 200 ఎకరాలు ఉచితంగా వాళ్ళకి చెందజేస్తూ మరి దాని నుండి ఈ కూటమి ప్రభుత్వం వారు లబ్ధి పొందాలనే యొక్క విధానం అయితే దీంట్లో చాలా ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఈ విధానాన్ని మరి మేము మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేమందరం కూడా ప్రతిఘటిస్తా ఉన్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వారు ఏంటంటే రద్దు చేసుకోవాలి. అలాగే ఈ వైద్య విధానాన్ని కూడా, వైద్య విధానాన్ని కూడా ఏంటంటే మరి పేదలకు, సామాన్యులకు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టారో ఆ విధంగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. బ్రహ్మ, విష్ణు, శివాంశాలతో దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని రక్షించే మహాకాళిగా పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు అనుగ్రహ దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మహంకాళి అవతారంలో అలంకరించారు.
శ్రీ పురుహూతిక అమ్మవారు కొలువయ్యున్న కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీయాగ దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాకాళి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు నిత్య కైంకర్యాలతో పాటు లక్ష కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. పండితులు శ్రీచక్రార్చన, నవావరణార్చన, చండీ హోమం, చండీ పారాయణ జరిపారు. అలాగే కుక్కుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అక్టోబర్ 8, 9 తేదీలలో కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసులో ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ, పోస్టల్ ఇన్స్పెక్టర్ మూర్తి ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ మాట్లాడుతూ భారతదేశ వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పురస్కరించుకుని చిన్నారులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ 2 రోజుల ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకొని వారి విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. సూర్య కళా మందిర్లో ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రదర్శనలో ఫిలాటలిస్టులు, విద్యార్థులు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఈ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫిలాటలిస్టు ఫిలాటలిస్ట్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీంట్లో అనేక రకమైన స్టాంపులు ఉంటాయి. చరిత్రకు సంబంధించి, జంతుజాలకు సంబంధించి, అలాగే వివిధ కలెక్షన్ చేసినవన్నీ ప్రదర్శన జరుగుతుందండి. ఇది అలాగే స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ ఎంకరేజ్ కోసం వాళ్ళకు సపరేట్ చిత్రలేఖనం, అలాగే కాంపిటీ ఎస్ఏ రైటింగ్, వాటి మీద ప్రత్యేకించి ప్రోత్సహించడానికి వాళ్ళకి ఇది పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక మై స్టాంప్ అనేది ఒక సపరేట్ కౌంటర్ ఉంటుంది. దీని మై స్టాంప్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక ఫోటో, నచ్చిన ఫోటో దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అది వెంటనే వాళ్ళు దానికి సర్టెన్ ఫీజు ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ కవర్ రిలీజ్ కూడా ఉంటుంది. స్పెషల్ కవర్ రిలీజ్ అంటే కాకినాడ జిల్లాలో చరిత్రకు సంబంధించి కానీ, లేదా ఏదైనా ప్రొమినెంట్ ప్లేసెస్ దానికి సంబంధించిన స్పెషల్ కవర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ పార్టిసిపేట్ చేసి కాకినాడ జిల్లా ప్రజలు, విద్యార్థులు, అలాగే ఫిలాటలిస్టులు అందరూ పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేసిన కృషి ఫలించింది. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా గ్రంథాలయ సంస్థలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకున్న ఫౌండేషన్ ఒక కంప్యూటర్తో పాటు సుమారు 45,000 రూపాయల విలువైన డిఎస్సి, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందించింది. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా గ్రంథాలయ సంస్థలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకున్న ఫౌండేషన్ ఒక కంప్యూటర్తో పాటు సుమారు 45,000 విలువైన డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందించింది. ఈ సదుపాయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలో 16 మంది అభ్యర్థులు విజయాలు సాధించగా పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలో 9 మంది ఎంపికయ్యారు. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజేతలకు నియామక పత్రాలు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు తమ విజయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన సహకారం ఎంతో మేలు చేసిందని, అందుకుగాను ఎంపీ సానా సతీష్ బాబుకు మరియు వారి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ అభ్యర్థులు సాధించిన ఈ విజయం నాకు గర్వకారణం. ఇది మరెందరో యువతకు ప్రేరణాత్మకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథాలయాధికారి కె కిషోర్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన పుస్తకాలు, సదుపాయాల వల్లే నేడు గ్రంథాలయంలో కష్టపడి చదివిన విద్యార్థులు డిఎస్సి కానిస్టేబుల్ పరీక్షల్లో విజయం సాధించారు. ఇందుకు ఎంపీ సానా సతీష్ బాబుకు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మన గ్రంథాలయానికి 65,000 ఖరీదు చేసే కంప్యూటర్ ఒకటి బహుకరించడం జరిగింది. ఈ కంప్యూటర్ ఓపెనింగ్కి వచ్చిన సందర్భంగా సార్ని మన గ్రంథాలయంలో చదువుకునే పాఠకులు
కాంపిటేటివ్ పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళు బుక్స్ కోరడం జరిగింది సార్. వెంటనే సార్ స్పందించి ఒక 45,000 ఖరీదు చేసే డిఎస్సి పుస్తకాలు, పోలీస్ కానిస్టేబుల్ పుస్తకాలు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మొన్న రీసెంట్గా జరిగిన పోటీ పరీక్షలకి మన లైబ్రరీ తరఫున 9 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు, 16 మందికి డిఎస్సి ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది సార్ ఈ పుస్తకాలు వినియోగించుకోవడం వల్ల. కాబట్టి ఇలాగే సార్ ఇంకా మిగతా సేవా దృక్పథంతో మన గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అలాగే వీటితో పాటుగా మన లైబ్రరీకి సిమెంట్ బల్లలు అలాగే చైర్స్ కూడా బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సానా సతీష్ పవార్ ఫౌండేషన్ తరఫున ఇచ్చినందువల్ల సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ పవార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవాలయంగా భావించే శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఆ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా చెట్టుబత్తుల నాని, లోడా అప్పలరాజు నియమితులైన నేపథ్యంలో చెట్టుబత్తుల నాని, లోడా అప్పలరాజు పిఠాపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ను వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చెట్టుబత్తుల నానిని, లోడా అప్పలరాజును వంగగీత విశ్వనాథ్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, మెగాస్టార్ చిరంజీవి పైన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అది కట్టమంటే విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి. ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు, చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏమీ పట్టించుకోరు. సూపర్ 6 అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తామని చెప్పి 1 సిలిండర్తో ఆపేయడం జరిగింది. మొదటి 2024 జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు 24, 25 జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1-2 పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నంటి ఉండాలి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద. మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో, కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులుగా లోడా అప్పలరాజు గారు, అదేవిధంగా మరి చెట్టుబత్తుల నాని గారు కూడా మరి వారిని నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు, అదేవిధంగా ఇద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు వెన్నట్టే ఉంటారు. ఈ కుటుంబం తరఫున, నా తరఫున మేము తీవ్రంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. అది ఒక పవిత్రమైన చట్టసభ, అది ఆ సభలో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆ విధంగా భాష మాట్లాడటం అనేది చాలా దురదృష్టం. ఇటువంటి దురదృష్ట సంగతులు ఇక ముందు జరగకూడదు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైతే పదం వాడుతున్నారో ఆ వ్యక్తే కదా ఎన్టీ రామారావు గారికి ఎవరూ చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమే కాదు, రాజకీయాల్లో ఒక పేరు తెచ్చుకున్న ఒక మహా వ్యక్తికి ఇప్పుడు వరకు భారతరత్న ఇప్పించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చారు. ఇందులో చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరినీ ఎవరినైనా గౌరవించే వ్యక్తి, ఎవరినైనా కూడా సంయమనంగా చూసే వ్యక్తి గురించి ఆ విధంగా అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తూ ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రస్తావనలు
ఇక ముందు రాకుండా చూసుకోవడం మంచిదనేది మేము భావిస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం అర్జీదారులు పోటెత్తారు. 23వ ప్రజా దర్బార్లో బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలపై మొత్తం 22 వినతులు అందాయి. అందులో 10 సమస్యల వెంటనే పరిష్కరించగా మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. నాయకులు ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్ మాట్లాడుతూ ప్రజా దర్బార్కు జిల్లాలోని నలుమూలల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించి వెంటనే పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DRUCC సభ్యుడు ముత్యాల అనిల్, నాయకులు జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ITDP పాలిక సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24-25 తేదీలలో జరిగిన సిడెస్కోస్ ఇంటర్నేషనల్ బ్యూటీ పరీక్షకు IBHS విద్యార్థులు 9 మంది హాజరై ఉత్తీర్ణత సాధించడం ఎంతో గర్వకారణమని IBHS వ్యవస్థాపకులు మెట్ట రాధా సరస్వతి, అప్పసాని కృష్ణకుమారి తెలిపారు. కాకినాడలో ఉన్న IBHS ఆంధ్రప్రదేశ్లోనే మొదటి సిడెస్కో అంతర్జాతీయ బ్యూటీ స్కూల్గా విశేష గుర్తింపు పొందింది. బ్యూటీ రంగంలోనే ప్రపంచ ప్రఖ్యాత సిడెస్కో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ఏస్థెటిక్స్ అండ్ కాస్మెటాలజీ ద్వారా అంగీకారం పొందిన ఈ ఇన్స్టిట్యూట్ బ్యూటీ అండ్ హెయిర్ సైన్స్లో ఉన్నత స్థాయి విద్యను అందిస్తోంది. సెప్టెంబర్ 24-25 తేదీల్లో ఈ ఇన్స్టిట్యూట్ తరపున 9 మంది విద్యార్థినులు సిడెస్కో ఇంటర్నేషనల్ బ్యూటీ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారని IBHS తరపున మొదటి సిడెస్కో బ్యాచ్ని పంపడం చాలా గర్వకారణంగా ఉందని IBHS స్థాపకులు, బ్యూటీ అండ్ హెయిర్ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులు శ్రీమతి రాధా సరస్వతి మెట్ట, శ్రీమతి కృష్ణకుమారి తెలిపారు. IBHS స్థాపించినప్పటి నుండి తమ విద్యార్థులు ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణను సమన్వయంగా అందిస్తోంది. ఇది విద్యార్థులలో ప్రొఫెషనలిజం మరియు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించేలా రూపొందించబడింది. IBHSలో విద్యార్థులకు బ్యూటీ, హెయిర్, మేకప్, స్పా మరియు స్కిన్ కేర్ వంటి విభాగాల్లో ప్రాథమిక స్థాయి నుండి అడ్వాన్స్డ్ స్థాయి వరకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా సిడెస్కో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పొంది సిడెస్కో అనేది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన బ్యూటీ అండ్ స్పా సర్టిఫికేషన్ సంస్థ. మొట్టమొదటి బేసిక్ కోర్స్ అయిన ABTC చేసిన విద్యార్థినులు మాత్రమే ఈ కోర్సుకు అర్హత పొందుతారు. సిడెస్కో కోర్సు చేసిన విద్యార్థినులు కేవలం భారతదేశంలోనే కాక అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా పనిచేయడానికి అర్హత పొందుతారు. ఈ సర్టిఫికెట్కి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఈ పరీక్షలో థియరీ ఇంకా ప్రాక్టికల్ పరీక్ష ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సిడెస్కో డిప్లొమా సర్టిఫికెట్ లభిస్తుంది. IBHS కాకినాడలో బ్యూటీ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు తమ సొంత ఊర్లోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏస్థెటిక్ ట్రీట్మెంట్స్ అందించి బ్యూటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందవచ్చు. I'm Shirali Mehta, representing Sidesco, and Sidesco sets the world standard in beauty, spa and aromatherapy. And today at IBHS at Kakinada, we have held 100% result with Beauty Sidesco in theory and practicals. And I look forward to see more of students in beauty therapy taking up Sidesco and making a very good career out of it. I'm really thankful to Ms. Radha Mehta and Ms. KK ma'am to take up this Sidesco as an affiliation here and setting the standard in beauty and advancing with every time and every year. I wish them all the very best. I look forward. సిడెస్కో అనేది వరల్డ్ స్టాండర్డ్ బ్యూటీలో ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో IBHS ఒకటే స్కూల్ ఉంది విచ్ ట్రైన్స్ ఫర్ సిడెస్కో. సో ఇది 1 year కోర్స్ అండి. 1 yearలో కోర్స్ మొత్తం
జనరల్ ఎస్థెటిక్స్, బాడీ థెరపీ, అనాటమీ అండ్ బ్యూటీ కోర్సెస్ ఇవన్నీ కలుపుకుని ఉంటాయి. ఈ కోర్స్ ట్రైనింగ్ అయిన పిల్లలు 9 స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి 3 days నుంచి 1 year నుంచి హార్డ్ వర్క్ చేసిన 3 days నుంచి ఎగ్జామ్స్ ఇచ్చి 100% క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎగ్జామినర్గా శరాలి మెహతా వచ్చారు సిడెస్కోని రిప్రజెంట్ చేస్తూ. మేడం, షీఈ్ అన్ ఇంటర్నేషనల్ ఎగ్జామినర్, ఇంటర్నేషనల్ ట్రైనర్. I thank ma'am for taking the opportunity to come to Kakinada with all the pains and giving us a positive. ఆంధ్రప్రదేశ్లో సిడిస్కో స్కూల్ అనేది చాలామందికి తెలియదు. బట్ మా కాకినాడలో అందుబాటులో తీసుకురావడానికి మా ఫ్రెండ్ అయినటువంటి రాధా అండ్ నేను చాలా ట్రై చేసి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాము. సో ఈ అవకాశాన్ని మన తెలుగు గర్ల్స్ అందరూ ఎవరైతే బ్యూటీలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ వినియోగించుకోవాలని, మీడియా ద్వారా మీడియాని కూడా మాకు ఎంకరేజ్ చేయాలని, ఈ స్కూల్ ఇక్కడ ఉంది ఇంత స్టాండర్డ్స్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బ్యూటీ కోర్సెస్ ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా మాకు కాల్ చేసి అడ్మిషన్స్ గురించి, సిలబస్ గురించి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీకు పర్సనల్గా మేము తెలియజేస్తాము. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు పర్టికులర్గా బాంబే, ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళక్కర్లేకుండా అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్తో, అక్కడున్న క్వాలిఫైడ్ మెటీరియల్స్తో సబ్జెక్ట్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ప్రెస్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధా మ్యామ్కి ఇంకా కేకే మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఏపీలోనే ఫస్ట్ సిడెస్కో స్కూల్ ఇది. ఈ సిడెస్కో స్కూల్లో మేము ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నందుకు, అది కూడా మా కాకినాడలో ఇంత క్వాలిటీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ని అందుబాటులో ఉంచినందుకు థ్యాంక్ యూ రాధా మ్యామ్ అండ్ కేకే మ్యామ్. సో ఈ ఇన్స్టిట్యూట్లో నేను ఏబిటిసి ఇంకా సిడెస్కో చేయడం చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడైతే మనకి అందుతుంది. మనకి మిషనరీ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో మాకు కోర్స్ అయితే నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఐబిహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్లో ఏబిటిసి కానీ సిడెస్కో కానీ నేర్చుకోవాలనుకుంటే మా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ను, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి జయకృష్ణ తీసుకొని వచ్చారు. కాకినాడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారి వినూత్న అరికేటి ప్రదర్శించిన నాట్య కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం సౌందర్య లహరి భక్త బృందంచే సౌందర్య లహరి పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి, శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలేపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామతల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సౌందర్యానికి, శక్తికి, దయకు ప్రతీకగా భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచ రహస్యాలను గ్రహించే అంతర్దృష్టి కలిగిన దేవతలకు రాణి అయిన ఇంద్రాణిగా పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చనల నడుమ పూజలో పాల్గొన్న మహిళలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువ్వల ప్రకాష్, కొండమూరి బుజ్జి, సాయి కృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, బోలోజు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు,
దీనా అనిల్, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శక్తి స్వరూపం లేకుండా, శక్తి అనుగ్రహం లేకుండా శివుడైనా సరే, విష్ణువైనా, బ్రహ్మైనా ఎవరూ కూడా ఏ పని చేయలేరు అని శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అని మనకి తెలియజేసి ఉన్నారు. కదలడానికి కూడా వీలు లేదు. అందుకని శక్తి అంత అవసరం. అందుకే శక్తిహీనుడు అంటారు ఎవరైనా ఏ పని చేయలేకపోతే. అందుకని శక్తి అనేది చాలా అవసరం. ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి, ప్రతి దేవతకి కూడా శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రధానమైనటువంటి మూల ప్రకృతి శక్తి ఎవరైతే అమ్మవారు ఉన్నారో వారి నుంచే ఆయా దేవతలకి శక్తి వస్తూ ఉంటుంది. అందుకని ఇంద్రాణి రూపంగా ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకున్న వాళ్ళ ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు నవాభరణార్చన, చండీ సప్తశతి పారాయణ హోమం, త్రిశతి ఖడ్గమాల సహస్రనామాలతో అర్చన కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇవాళ ఇంద్రాణి అలంకారం సాయంత్రం 6 గంటలకి దేవీ భాగవతం ప్రవచనం 3వ రోజు వేళ 2 రోజుల నుంచి అమ్మవారి యొక్క చరిత్రని వ్యాస మహర్షి మనకు అందించినటువంటి 18 పురాణాల్లో ఒకటైనటువంటి పురాణాన్ని దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ 3వ రోజు. మరొక 2 రోజులతోటి ఆ ప్రవచన కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని శంకర మఠానికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించమని కోరుతూ శుభం భూయాత్. స్వస్తి. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ సోమవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని చిన్నారులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు 7 గంటలకు మొదలైన గోపూజ తర్వాత శివాభిషేకం తర్వాత బాలపూజ తదనంతరం ఈ అమ్మవారికి పూరాభిషేకం జరిగింది. పూరాభిషేకం చూడడం అంటేనే చాలా గొప్ప అదృష్టం ఉండాలి ఎవరికైనా. మామూలుగా ఉత్సవమూర్తులకు అభిషేకాలు అవి చూస్తూ ఉండొచ్చు. అందులో అమ్మవారికి జరిగిన పూరాభిషేకం శరన్నవరాత్రి కార్యక్రమంలో చూడడం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలి జనాలకి. అంత అద్భుతంగా జరిగింది ఇవాళ అమ్మవారు స్వీకరించింది అభిషేకం. అలాగే రేపటి నుంచి కూడా అత్యద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కూడా ఉదయం 7 గంటలకు మొదలవుతుంది కార్యక్రమం గోపూజతోటి. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్టే అన్ని కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా ఆ అన్న టైంకే మళ్ళీ ఖచ్చితంగా ఎంత టైం అయితే చెప్పామో ఆ టైంకే అన్నీ మొదలవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. ఇప్పటిదాకా ఎవరైనా కనుక హోమం చేయించుకోలేని వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ హోమంలో పాల్గొండి. మీరు ఒక్కరోజు ఆ హోమం చూసినట్లయితే ఎంత అదృష్టవంతులో మీకే తెలుస్తుంది. తోటి వారికి సహాయపడాలని మనకు ఉన్నంతలో ఎంతో కొంత పనులకు సహాయపడినప్పుడు జీవితం ఆనందమయంగా ఉంటుందని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ డైరెక్టర్, సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో స్థానిక కొండెల్లిపేటలో ఏ ఆదరణ లేని అర్చిల్లి చిట్టెమ్మకు 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. డిసిటీ ఆలయ కిరణ్ కుమార్ స్నేహితులు ఫెడ్రిక్ జన్మదినం పురస్కరించుకుని వారి సహాయంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బాలా త్రిపుర సుందరి, దుర్గాప్రసాద్, జిల్లా కేబినెట్ కోశాధికారి కిరణ్ కుమార్, రెయిన్బో అధ్యక్షురాలు కుమారి, ఆశా వర్కర్ సూరంపూడి లక్ష్మి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్, ఎస్సీసెల్ నాయకులు సుధాకర్ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్ సమక్షంలో ఇరువురు నాయకుల జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఇరువురు నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుంకర విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ జన్మదిన వేడుకలను జరుపుకున్న రాగిరెడ్డి అరుణ్ కుమార్, సుధాకర్లకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువత అధ్యక్షులు శ్రీ రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ గారు పుట్టినరోజు సందర్భంగా, అలాగే మా సీనియర్ కార్యకర్త పాత బస్టాండ్ వార్డు 37వ వార్డుకి సంబంధించిన నాయకులు సుధాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ తరఫున పార్టీగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తరఫున వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము ఇక్కడ కేక్ కటింగ్ అది చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అయినా అయినా కానీ అందరం ఒకే తాటి మీద కలిసికట్టుగా ఎంతో శుద్ధ వాతావరణంలో ముందుకు సాగి మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విజయం కోసం మళ్ళీ మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మా మిత్రులు బన్నీ గారికి, సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర జనాభాలో 13% ఉన్న సీనియర్ సిటిజన్స్ కు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆలోచనల మేరకు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి అడవాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకు వయోవృద్ధులు ఇంటి వద్ద 4000 పింఛను అందిస్తుందన్నారు. సంఘ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ అక్టోబర్ 1న జరగనున్న ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ లేఖన ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గల్లా సుబ్బారావు, చింతపల్లి అర్జున్, ఆనంద్, న్యూటన్, బాబ్జీ తదితర సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది, అన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. అలాగే సీఎం గారికి, లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్కి వారు కోరిన విధంగా తప్పకుండా సార్ సానుకూలంగా స్పందిస్తారని మేము వెంటనే వారికి తెలియజేశాము. మరొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క ప్రజా దర్బార్లో ఎవరైనా సరే కాకినాడ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వచ్చి వారి యొక్క సమస్యలు వివరించడం, వారి యొక్క సమస్యలు తెలియజేయడం ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రజలు ఎంతో ఆలోచన చేస్తూ ముందుకు వస్తూ రావడం కూడా మాకు ఆనందం కలిగిస్తోంది. నిన్ననే ఎంపీ సానశేష్ గారి విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 16,000 మంది టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనేక మంది మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా సానా సతీష్ గారి ఫౌండేషన్ నుంచి జిల్లాకు సంబంధించి అనేక మందికి మెటీరియల్ అంటే పరీక్ష రాయడం కోసం మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ చదివిన చాలామంది కూడా సెలెక్ట్ అవ్వడం సార్ యొక్క ఆనందం ఎంతో ఆనందం జరిగింది. ఎందుకంటే నిన్న డిఎస్సి నియామకంలో మన జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా సార్ని కలిసి మీ ఫౌండేషన్ ద్వారా కూడా మేము మెటీరియల్ తీసుకున్నామని చెప్పడం, సార్ వెంటనే వాళ్ళకి అభినందనలు తెలియజేయడం, మిగతా వారందరినీ కూడా అభినందించడం జరిగింది. మరొకసారి ప్రజా దర్బార్కి చేసిన ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ కూడా ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేయడం. మన రాష్ట్ర జనాభాలో 13% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారి యొక్క సౌలభ్యం కోసం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు చేసి వృద్ధులందరూ కూడా ఎంతో ఆర్థిక భరోసా కల్పించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్స్ 13% ఉన్న సీనియర్ సిటిజన్స్ సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలు తెలుసుకున్న పరిష్కారం కృషి చేసి కోరడానికి కమిషన్ ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే మన రాష్ట్రంలో కూడా కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో సీనియర్ సిటిజన్స్కి ప్రతిరోజు కూడా 2 స్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ సీనియర్స్ ఎవరైనా వెంకటేశ్వర దర్శనానికి వెళ్తే ఒక అరగంటలో బయటకు వచ్చే విధంగా అక్కడ సీనియర్ ప్రత్యేక దర్శన వేళలు ఏర్పాటు చేశారు. అదే మన రాష్ట్రంలో ఉన్న మరి విజయవాడ కనకదుర్గాలయం, అదే అన్నవరం, వాడపల్లి వెంకటేశ్వర, తొలి తిరుపతి ఇటువంటి ప్రధాన దేవాలయాల్లో కూడా సీనియర్ సిటిజన్ ప్రత్యేక దర్శన వేళలు కేటాయించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్కి ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయమని, ఇటువంటి సమస్యలను కూడా వారికి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదే లోకేష్ గారి దృష్టికి, అదేవిధంగా మన రాజ్యసభ సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్తానేసి మరి మన కార్యాలయ నిర్వాహకులు తెలియపరిచింది. వారందరూ కూడా ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్ సమస్యల మీద ఒక వినతిపత్రం అందజేయడం జరిగింది. మరి చాలా ఆనందంగా వారు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు మా సెక్రటరీ అయినటువంటి అడబాల రత్నప్రసాద్ అన్ని విషయాలు చెప్పారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ అనేక మంది వారు తల్లిదండ్రుల తాలూకా ఆస్తిపాస్తులు తీసుకొని సక్రమంగా పిల్లలను చూడని పరిస్థితిలో ట్రిబ్యునల్ 2 జిల్లా ట్రిబ్యునల్, డివిజనల్ ట్రిబ్యునల్ వేయడం జరిగింది. అదే జిల్లా ట్రిబ్యునల్లోని అటువంటి కేసులు త్వరితగతిగా జరగాలని,
అదేవిధంగా అక్కడ జరగలేనటువంటి కేసులు జిల్లా ట్రిబ్యునల్లో కూడా త్వరగా జరిగి వాళ్ళకి భరోసా కల్పించాలని, అంతేకాకుండా చాలామంది ప్రైవేట్ కోర్టులకు వెళ్తున్నారు. అక్కడ సంవత్సరాల తరబడి ఆ కోర్టులోని తీర్మానాలు జరగటం లేదు. దాని మీద వెంటనే త్వరగతిగా మరి సీనియర్ సిటిజన్ ప్రత్యేకంగా మరి ఆ తీర్పును కూడా ఇచ్చినట్లయితే వారి బ్రతికుండగా ఆనందంగా వచ్చినటువంటి తీర్పుని అనుభవిస్తారని, అందుకని మీరు ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి సానా సతీష్ గారు మరి ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అందరికీ కూడా చెప్పి ఈ యొక్క సీనియర్ సిటిజన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం అడవాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఎంవీఎస్ ప్రసూన మాట్లాడుతూ దుర్గాదేవి మన సూక్ష్మ శరీర వ్యవస్థలోని హృదయ చక్రానికి అధిష్టాన దేవతగా ఉంటుందన్నారు. ఆమెకు శరన్నవరాత్రులు ప్రీతికరమైన రోజులని అన్నారు. ఈ శరన్నవరాత్రి రోజులలో దుర్గామాతను పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయని అన్నారు. క్లబ్ అధ్యక్షురాలు ఎన్ శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ సమస్త సృష్టికి మూలం ఆదిపరాశక్తి అయిన దుర్గామాత అని అన్నారు. ఈ కార్యదర్శి శ్రీవాణి, కోశాధికారి డాక్టర్ వి జయలక్ష్మి, సభ్యులు మీనాక్షి, భాను, శేషు, పద్మ, మునిరెడ్డి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గల్లా సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చక్కగా సువాసినీలందరూ లలిత గౌరీ వ్రతం చేసుకుంటున్నారు. వీళ్ళంతాను ఆశ్వీజ మాసంలో మహాలక్ష్మి అవతారం ఇవాళ. అందుకని చేసే అదృష్టం మాకు, చేయించుకునే అదృష్టం వాళ్ళకి, అందరికీ కూడా శుభ్రంగా కలిగింది. మేము ఏటా చేస్తున్నాం ఇక్కడ. తర్వాత సరస్వతి పూజలు కూడా నిర్వహిద్దామని అనుకుంటున్నాం పిల్లలు వచ్చే సంఖ్యను బట్టి. ఏటా చేస్తున్నాం. అలాగే క్రితం ఏడాది అయితే 80 మంది పిల్లల వరకు చేసాం మేము. ఇంకా ఈ విధంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, బొమ్మల కొలువులు ఇలాంటివన్నీ కూడా మేము ఆదరించి మా క్లబ్ తరఫున వీళ్ళందరికీ కూడా అవన్నీ అలాంటి మన సాంప్రదాయాలన్నీ బతికిద్దామని ఉద్దేశం కూడా ఉంది. మరి మాకు అమ్మవారి కటాక్షంతో ఇలాంటివన్నీ మేము బాగా చెయ్యాలని అందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు ఈ కుంకుమ పూజ చేయించడం జరుగుతుందండి. ఇది పూజా ద్రవ్యాలన్నీ మేము ఇచ్చి ఈ సువాసినీల చేత ఈ పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ దీనివల్ల ఏంటంటే అందరిలో ఒక ఫెలోషిప్, అంటే ఒక ఐకమత్యము, తర్వాత అందరము కూడి ఈ పూజ చేయటం వల్ల ఒక యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఒకరికొకళ్ళు పరిచయాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ పూజల వల్ల మన సాంప్రదాయంతో పాటు మన మనుషుల మధ్య ఒక స్నేహభావం కూడా పెంపొందుతుందని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటకోత్సవాలు మొదటి విడత కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. సరస్వతి గాన సభ అధ్యక్షులు కీర్తిశేషులు కేవీఎస్ ఆంజనేయమూర్తి జ్ఞాపకార్థంగా తొలి విడత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆఖరి రోజు బెంగళూరుకి చెందిన డాక్టర్ వసంత్ కిరణ్ వారి బృందంచే శ్రీహరిలీల కల్పతరు అనే అంశంపై కూచిపూడి నాట్యం ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ప్రత్యేక నిపుణుల బృందం మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్తో జరిగిన నాట్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, లక్కరాజు సత్యనారాయణ టిక్కు, శ్రీరామ నరసింగారావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. ఆ ప్రతిష్టాపన రోజు ఆ గుడిలో అద్భుతమైన ఆ ప్రతిష్టాపనకు నృత్యం సమర్పయామి అన్నప్పుడు నర్తించే అద్భుతమైన అవకాశం నాకు దొరికింది. ఆ ప్రతిష్టాపనకు నేను నర్తించాను. రాముడు వారు ఒక అడుగు ముందున్నారు, నేను కూడా ఆయన ఇలా చూస్తూ ఒక గంట సేపు నర్తిస్తూ ఉంటే అప్పుడు ఎన్నో మాటలు ఆయన మనకు చెప్పారు. అదేంటంటే ఒక్క కళాకారుడికి ఇది సాధ్యం. ఎంత గొప్ప మినిస్టర్ అయినా, ఎంత గొప్ప ఏ కళాకారుడు ఏ సాధించినా ఏ సాధన తక్కువ కాదు. కానీ ఈ కళల వల్ల నేను చెప్పినట్టు అందరికీ ఈ పిల్లలంతా అదృష్టం. వీళ్ళందరూ ఈ పిల్లలు కాకినాడ వాసులు, ఇక్కడి వాళ్ళు, ఈ మానవసేన వీళ్ళ గురువు ఇక్కడి వాళ్ళు. నేను ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తాను, అక్కడ వాళ్ళు ఎందుకు రావాలి అని అంటే ఇందులో ఏ వెంకట చిన్న సత్యం గారు ఉన్నారో, ఇందులో పాడేవాళ్ళు ఏ లక్ష్మి గారు ఉన్నారో మనకు తెలియదు. ముందున్న తరాల్లో మనం కూడా ఆనందపడే, గర్వపడే కళాకారులు ప్రోత్సహిస్తుంటారు. అలాగే మనకు
ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సరస్వతి గాన సభ, ఎస్పెషలీ మేడం గారు, నేను ఆవిడకి ఎప్పుడూ చిరునవ్వులై ఉంటాను. ఆమె పాదాలను నమస్కరిస్తూ గొప్ప విదుషి. అటువంటి వారి నుంచి పిలుపు వచ్చినప్పుడు నేను రెండో మాట ఆలోచించలేదు, ఎందుకంటే చెయ్యటం. కాకినాడ పిఠాపురం రోడ్లో వేయించేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ భవానీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రుల్లో భక్తులు అమ్మవారికి విశేష అలంకరణ ప్రసాదాలు సమర్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కనకదుర్గ ఉత్సవాలు నిర్వహించడం అందరికీ సాధ్యం కాదని, పూర్వజన్మలోని శుభకర్మల ఫలితంగానే అమ్మవారి సేవ, నిత్య పూజ, దశమి ఉత్సవాలు చేయడం సాధ్యమవుతుందని స్వయంభు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ నగర గ్రామీణ ప్రాంతాలలో 10 రోజుల పాటు దుర్గా ఉత్సవాలు, అన్న సమారాధన చేస్తున్న వారిని గుర్తించి గణపతి పీఠం అభినందనలతో ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామన్నారు. శ్రీవారి పాదాల వద్ద శనివారం జరిగిన 107వ జపయజ్ఞ పారాయణలో అభినందన పత్రాలను ప్రత్యేక పూజలో ఉంచి పంపిణీ ఏర్పాటుకు సిద్ధం చేశారు. సోమవారం నుండి వీటిని కమిటీలకు అందిస్తామన్నారు. శ్రీవారి సేవకులు గోవిందస్వామి దంపతులు సత్యవేణి, విజయలక్ష్మి, వరలక్ష్మి, నాగమణి, మల్లికా కుమారి, పద్మావతి, వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, వెంకటేశ్వరి తదితరులు తోమాల సేవ, శ్రీచక్ర పూజ నిర్వహించి లక్షవత్తులతో అఖండ హారతి అందజేశారు. శ్రీ జ్ఞానపరశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, పాతాళ గణపతిని, భక్త గణపతిని అక్కడ దర్శించుకుని తిరుమల 7 కొండల మీదకి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకుని ఆ విధంగా ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని భోగి గణపతి పీఠానికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ 11వ తేదీన అంటే శనివారం నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున 3000 మందికి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. దంపతులకి కూర్చోబెట్టి దంపతుల భోజనాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా భోగి గణపతి ఆవిర్భవించినటువంటి సందర్భంగా కలియుగ ఆది స్వయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలు శ్రీ భోగి గణపతి పీఠంలో యజ్ఞాలు, యోగాలు, హోమాలు ఏవైతే జరిగినాయో ఆ ప్రదేశంలో ప్రతిష్ఠితం కాబడ్డాయి. ఆ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై లోక కళ్యాణ కారకమైనటువంటి శ్రీకరం శుభకరమైనటువంటి దివ్యమంగళ ఆశీస్సులు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో కానీ రూరల్లో కానీ విజయదశమి ఉత్సవాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రీవారి సేవా సమాజం తరపున వారందరికీ కూడా అభినందన పత్రాలు అందించడం జరుగుతుంది. ఎందుకు అంటే అమ్మవారి ఉత్సవాలు చేయడం అంటే మాటలు కాదు, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ యొక్క అమ్మవారి దీక్ష కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ, అమ్మవారి యొక్క దాతృత్వ కార్యక్రమాలు కానీ చేయగలుగుతారు. కాబట్టి ఆ ఉత్సవ నిర్వాహకులకు, ఆ కమిటీలకి, ఆ దాతలకు అందరికీ కూడా అభినందన పత్రం అందజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పూజా కార్యక్రమంలో వాటిని ఉంచి సోమవారం నుంచి వాటిని అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దుర్గా ఉత్సవాలు కాకినాడ సిటీలో కానీ నగరం రూరల్లో కానీ నిర్వహిస్తున్నారో వారు 9948146399 9948146399 నెంబర్కి మీ అడ్రస్ను వాట్సాప్ చేసి మీ ఉత్సవ విగ్రహాన్ని వాట్సాప్ చేసినట్లయితే మీ అడ్రస్ దగ్గరికి వచ్చి శ్రీవారి సేవా సమితి వారు మీ యొక్క అభినందన పత్రాన్ని అందజేయడం జరుగుతుందని భోగి గణపతి పీఠం తెలియజేసుకుంది. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ కాంచీపురం క్షేత్రధారిణి, ఓంకార స్వరూపిణి, ఆరోగ్య ప్రదాత, అలాగే శ్రీ కామాక్షి అమ్మకు పుట్టింటిసారిగా కాకినాడ మెయిన్ రోడ్ సిద్ధి వినాయక ఆలయం నుండి నగర పురవీధుల గుండా విద్యుత్ దీపాలంకరణలతో, కోలాట బృందములతో, మంగళ వాయిద్యములతో, 300 మంది పేరంటాలతో సారి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి, శాసనసభలో మాట్లాడిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పార్టీ కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్, వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా స్పష్టం. ఘనంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, జపమాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. శాస్త్రీయ నృత్యాలను ప్రస్తుత తరానికి తెలియజేసేందుకు కృషి, నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ హరిగురు శర్వణ్ ప్రకటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.